హాయ్ హలో ఐఎమ్ పిఎన్ఆర్. విశాఖపట్నం టూరిజంలో భాగంగా కైలాసగిరి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నేను వెళ్తున్నది కైలాసగిరి. కైలాసగిరి రెండు రకాలుగా వెళ్ళొచ్చు. ఒకటి రోడ్డు మార్గం, రెండోది రోప్వే ఉంటుంది. రోప్వే నుంచి వెళ్ళొచ్చు. రోప్వే నుంచి ఈచ్ వన్ పర్సన్ అంటే ఒక్కొక్కరికి 250 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ కైలాసగిరి అనేది నేను ఇదివరకే 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. ఇది రోడ్ మార్గంలో వెళ్తే ఎంట్రన్స్ భాగం. 2-3 సార్లు ఇదివరకు వెళ్ళడం జరిగింది. అయితే ఇదివరకు కూడా నేను లోపల తిరగడానికి లోపల ఈ ట్రైన్ అనేది ఉంటుంది, కానీ ఈ ట్రైన్ అనేది సరిగ్గా పనిచేయడం లేదంట, అందుకే దీన్ని పక్కన పెట్టేశారు. అయితే కైలాసగిరి మెయిన్ ఇదివరకు ఆల్రెడీ వెళ్ళాం, కానీ మళ్ళీ వెళ్ళాలి కనుక కారణం ఏంటంటే గ్లాస్ బ్రిడ్జ్. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఇదివరకు ఎప్పుడు చూసినా మనకి రెగ్యులర్గా ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది చాలా ఫేమస్ అయింది. గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళడానికి మనకి ఛార్జ్ ఒక్కొక్క పర్సన్కి 250 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. అయితే గ్లాస్ బ్రిడ్జ్ మీద మనకి ఇచ్చే టైమింగు 8 to 10 minutes, ఎక్కువ సమయం ఉంచరు. అలాగే కొన్ని రెస్ట్రిక్షన్ రూల్స్ అనేవి కొన్ని ఉంటాయి. అక్కడ షూ వేసుకోకూడదు, దాని మీద గెంతకూడదు, పరిగెట్టకూడదు. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది మనం అక్కడ కంపల్సరీగా పాటించాలి. తర్వాత మనం ఇక్కడ 8 to 10 ఈ మినిట్స్ అక్కడ మనం స్పెండ్ చేయాలంటే దాదాపు 1.5 hour పైనే మనం దీని మీద రావడానికి మనల్ని ఒక వెయిటింగ్ హాల్లో మనల్ని వెయిట్ చేపిస్తారు. అక్కడే దాదాపు చాలా టైం అనేది తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత మనం ఈ బ్రిడ్జ్ మీదకి వస్తాం. ఈ మ్యాప్లో మనకి బే ఆఫ్ బెంగాల్ అనే ఒక పార్ట్ అనేది ఉంటుంది. ఆ ప్లేస్ అనేది మనం ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద నుంచి మనం చాలా క్లియర్గా అనేది చూడవచ్చు. మ్యాప్ నుంచి చూస్తే మనకి మన ఆంధ్రప్రదేశ్ పై కింద రాష్ట్రాల నుంచి ఇటు మనకి ఎలాగైతే ఆ బే ఆఫ్ బెంగాల్ ఉంటుందో అదే ప్లేస్ అనేది మనం చూడడం జరుగుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. గ్లాస్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ గుడ్.